హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, సో మనకి అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాటిని అయితే అప్డేట్ చేసుకోవడానికి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఏపీలో ఏంటంటే కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగిందండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు న్యూ రేషన్ కార్డ్స్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఈ కొత్తగా మనము రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి అంటే మనకైతే కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలండి. సో ఆ ఎలిజిబిలిటీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మన ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసి ఉండకూడదు, అండ్ అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఏదైతే ఉంటుందో అది కూడా ఫైల్ చేయకూడదండి. సో అలాంటి వాళ్ళకైతే మనం ఎలిజిబిలిటీ అయితే కాము. అంతేకాకుండా 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ ఎవరైతే కాలుస్తున్నారో సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ కాదు. సో గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉండకూడదు. సో ఇవన్నీ కండిషన్స్ ఉన్న వాళ్ళకే మనకైతే ఏమంటారు కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డు అండ్ అలాగే మన ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఉండాలండి. అప్పుడే మనకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది రేషన్ కార్డ్స్ అయితే. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో కొత్త రేషన్ కార్డ్స్ గురించి ఆల్రెడీ అప్డేట్స్ అయితే చేస్తున్నారండి. సో ప్రాసెస్లో అయితే ఉంది. మ్యాక్సిమం ఇంకొక 1 మంత్లో అయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము పాత రేషన్ కార్డ్స్ చూసుకున్నట్లయితే సో కొంతమంది ఏంటంటే మన ఫ్యామిలీలో కొంతమంది పేర్లు యాడ్ చేయాలని, మన పిల్లల పేర్లు కానీ మనం ఏదైనా మన అడ్రస్ చేయించడానికి ఏదైనా మనం అప్డేట్స్ చేసుకోవాలి అనుకుంటే సో దాని గురించి కూడా మనకు వాటికి సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి, డాక్యుమెంట్స్ ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా అయితే చేసుకుంటే మనకు అప్లికేషన్లో అయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే వస్తుందండి. సో పాత రేషన్ కార్డ్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొత్త రేషన్ కార్డు ప్రక్రియ కూడా ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో వన్స్ మనకి అఫీషియల్గా వెబ్సైట్స్ అవన్నీ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే డెఫినెట్గా మంచి వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొత్తగా ఫామ్ అయింది కాబట్టి సో కొంచెం టైం టేకింగ్ అయితే అవుతుంది. ఆల్రెడీ అన్ని మనకు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఒక్కొక్కటిగా ప్రాసెస్ అయితే చేస్తున్నారు. సో ఇట్ విల్ టేక్ ఒక 1 మంత్ అట్లా ఉండొచ్చండి. సో వన్స్ కన్ఫర్మేషన్ రాగానే అఫీషియల్గా డెఫినెట్లీ నేను వీడియో అయితే చేస్తాను. బట్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకోండి. ఆధార్ కార్డ్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. అండ్ అలాగే మనము ఎలిజిబిలిటీస్ కూడా చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా ఓకే ఉంటేనే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి. లైక్ అయితే చేయండి.